తెలంగాణ వ్యాప్తంగా పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ రెండో రోజు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. జీడిమెట్ల క్రాస్ రోడ్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ధర్నాకు దిగారు. అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రెండో రోజు ఆందోళనలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం కుతుబులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల చౌరస్తాలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. వివేకానంద గారు చెప్పండి, రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచడాన్ని ఎలా చూస్తారు మీరు? వారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వారు అన్నీ కూడా మరి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రజలు నడ్డి విడిసే విధంగా నిర్ణయాలు ఉంటా ఉన్నాయి. మరి ఇన్నిసార్లు మరి నిరసన కార్యక్రమాలు జరిపినా వారు కళ్ళు తెరవకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ధరలు తగ్గించి ఎన్నికలు అయిపోగానే దాన్ని రెండింతలు చేసి పేద ప్రజలని, మధ్యతరగతి కుటుంబాలపై నడ్డి విడిచే విధంగా మరి నిర్ణయాలు ఉంటా ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ గమనించి ఈరోజు రోడ్లపైనకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయం మరి మహిళలకి మరి ఒక శాపంలాగా మారినది. ఈరోజు 400 రూపాయలు ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1200 రూపాయలు చేరుకున్నది. 2014లో కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తే ఈ యొక్క గ్యాస్ ధరలపైన ఇప్పుడు 40,000కి తగ్గించినారు. ఇవన్నీ కూడా సబ్సిడీలేమో కార్పొరేటర్లకు సబ్సిడీ ఇచ్చుకుంటా పేద ప్రజలకి మరి మోయలేని భారాన్ని మోపుతా ఉన్నారు. ప్రజలందరూ ఇది గమనించి దీన్ని అవగాహన చేసుకుని ఈరోజు రోడ్లపైనకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కన్ను తెరిచి గ్యాస్ సిలిండర్ తగ్గించాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు ఇలా పెంచుకుంటూ పోతుంది? ఎంత ప్రొటెక్షన్ మీరు ఎంత ప్రొటెక్ట్ చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తగ్గించడం లేదు. దీని ఎలా? తప్పకుండా వారి గుణపాఠం తప్పదు. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కొనసాగితే మరి బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతులు చేయడానికి తప్పకుండా వారి గుణపాఠం తప్పదు. వారిని గద్దె దించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసేది. కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇప్పటికే అనేక ప్రశ్నలకు ఇప్పటికే సమాధానం లేదు. ఈరోజు అదాని లాంటి వారికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు దేశీయంగా, అంతర్జాతీయంగా వారికి ఇచ్చుకుంటూ ఈరోజు చూసినాం దేశ ప్రతిష్ట ఏ రంగంగా దిగజార్చినారో. అంటే వారి కార్పొరేట్లే ముద్దు తప్ప దేశ ప్రజలు ముఖ్యం కాదు. వారి సంపదనే ముఖ్యం తప్ప ప్రజల యొక్క బాగోలు ముఖ్యం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఇప్పుడిప్పుడే. వారు ఎప్పుడు కూడా మరి దేశభక్తి ముసుగులో, ఒక మతం ముసుగులో దేవుళ్ళ పేరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు పబ్బం గడుపుతా ఉన్నారు. గడిచిన 9 సంవత్సరాలుగా నిరుద్యోగం పెరిగిపోయినది, ఆకలి చావులు పెరిగిపోయినది, పేదరికం పెరిగిపోయినది. ఈరోజు ఇవన్నిటి కూడా సమాధానం చెప్పమంటే సమాధానాలు లేవు కేంద్ర ప్రభుత్వం దగ్గర. కాబట్టి వారు రెచ్చగొట్టే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన చేసుకున్నారు. ఈరోజు దేశం ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి వైపు అడుగులు తప్ప ఈరోజు విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలని తిప్పికొట్టేదానికి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ దానికి అడుగులు ముందుకేస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెస్సులు కావు, ట్యాక్సులు కానీ తగ్గిస్తే ప్రజల మీద భారం తగ్గించవచ్చు అని చెప్పి బీజేపీ చెప్తున్న వాదన. దీని గడిచిన 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినటువంటి మరి మనకు వాటా ఇవ్వకుండా సెస్ల రూపంలో డైరెక్ట్ ట్యాక్సులు కలెక్ట్ చేస్తూ ఉన్నది. ఈరోజు డివిజిబుల్ పూల్లో ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ట్యాక్స్ పోతే మన షేర్, మన వాటా మనకు వస్తుంది. అలా కాకుండా సెస్ల రూపంలో డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేంద్రీకరించుకుని ఈ రకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రాలని, అంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల ప్రభుత్వాలను అణిచివేసే విధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని ఏ రకంగా రాజ్యాంగ సంస్థలు పట్టుకొని ఇబ్బందులు పెడుతోందో చూస్తూ ఉన్నాం. అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం గవర్నర్ వ్యవస్థను కూడా ఏ రకంగా వాడుకుంటుందో దేశం వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు గడిచిన 70 సంవత్సరాలలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి నీచమైన పని, దిగజారుడు పని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రజలు చీకట్టుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ ఐటీ దాడులు, సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఇంతమంది ప్రజలందరూ రోడ్ల పైనకి వస్తున్నారు. వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎంతమంది పైన 2 లక్షల పైన కేసులు బనాయిస్తారు, భరించండి దమ్ముంటే అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. తప్పకుండా వారు నిర్ణయం వెనుక తీసుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. రాబోయే రోజుల్లో వాళ్ళకి గద్దెదించడం ఖాయమని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. గ్యాస్ ధరలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోటీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పి కూడా వివేక్ చెప్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం గుణపాఠం తప్పదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు యశ్వంత్ చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.